రథసప్తమి సందర్భంగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మంగళవారం కూడా కలిసొచ్చింది. అందుకే ఈరోజు నేను స్వామివారి కథ చిన్నది చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈరోజు రథసప్తమి రోజు ఇలా పాలు పొంగిస్తూ స్వామివారికి పరమాన్నం నైవేద్యంగా చూపిస్తూ రథసప్తమి మనం చేసుకుంటాము. అయితే ఈరోజు స్వామి కోసం చెప్పాలంటే మన సూర్యనారాయణ స్వామి మరీచి మహర్షి కుమారుడైన కశ్యపుడికి దక్షిణ కుమార్తెకు సూర్యనారాయణ స్వామి జన్మించారు. ఈ పవిత్రమైన దినమున మాఘసప్తమి రోజు మనము రథసప్తంగాను పూజ చేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా జిల్లేడు, రేగు, చిక్కుడు ఇవి ముఖ్యంగా విశేషంగా మనము ఈ రథసప్తమి రోజు వాడుతుంటాం. అయితే ఈ జిల్లేడు ఎందుకు వాడాలి అంటే ఈ జిల్లేడు పత్రాన్ని మనం అర్కపత్రం అని, ఈ జిల్లేడుని మనం అర్క అంటే సూర్యనారాయణ స్వామికి మరో పేరండి. అయితే ఇకపోతే రేగిపళ్ళు కోసం చెప్పుకుంటే ఈ రేగిపళ్ళు కోసం మన గురువైన చాగంటి గారు చెప్పే విధానంలో ఈ రేగిపళ్ళు గట పీడ తీసి గుణం ఉందంట. అంటే పిల్లలు దృష్టి ఉన్న వాళ్ళలో ఒక పీడ గుణం ఉన్న అది పోతుందంట. అందుకే మనం భోగి రోజు చిన్నపిల్లలకి ఈ చిల్లర డబ్బులు ఈ రేగుపళ్ళుతో స్నానం ఆచరిస్తాం. పిల్లలకి భోగభాగ్యాలు ఆరోగ్యం రావాలని. ఇంకా ఈ చిక్కుడాకులో గురించి చెప్తే ఈ చిక్కుడాకుల్లో ఎక్కువ సూర్యకాంతిని తీసుకునే గుణం ఉందంటండి. ఆ రోజు అనంతమైన శక్తి ఆ ఆకులకి ఆకర్షించే శక్తి కూడా ఉంటుందంట. ఆ రోజున మనం స్వామికి ఆ చిక్కుడాకులో నైవేద్యాన్ని పెట్టి అది మనం స్వీకరించాలని. అది రోజు మనం చిక్కుడు కూర తిన్నా మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుందని అంటుంటారు. ఈ రథసప్తమి రోజు మనకు వీలైతే గొడుగు కానీ మన పాదరక్షలు చేసే చెప్పులు కానీ దానం చేస్తే చాలా మంచిదండి. సరే మనం ఇలా ఈ రథసప్తమి గురించి ఎన్నో విషయాలు మనకి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే మనం ఈ చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను కదా ఆ స్వామి కోసము. అయితే ఈ సూర్య భగవానుడు ఒకరోజు ఉదయించే సమయానికి హనుమంతుల వారు ఈ గగన మార్గాన పయనిస్తున్నప్పుడు సూర్యభగవానికి నమస్కరించి అయ్యా నమస్కారం అని సూర్యభగవానికి స్వామి నమస్కరించారంట. అయితే సూర్యభగవానుడు సంకల్ప సిద్ధిరస్తు అని దీవిస్తూ ఏమయ్యా నాయనా ఏ పని మీద వచ్చావు అని అడుగుతారంట సూర్యనారాయణ. అయితే హనుమయ్య నేను మీ దగ్గర వేదశాస్త్రాలని నేర్చుకోవడానికి వచ్చానయ్యా అని చెప్పారంట హనుమయ్య. ఆ మాటలకి మన సూర్య భగవానుడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుండి సహస్రం నేర్చుకోవడం అంటే కష్టతరం అవుతుంది కదయ్యా అన్నారంట సూర్యనారాయణ. దానికి హనుమయ్య మహాత్మా నేను మీ దగ్గర విద్య నేర్చుకోవడానికి ఉదయ పర్వతం మీద కాలు పెట్టి లేదంటే హస్తమయ్యే పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద విద్యను నేర్చుకోమంటారా స్వామి? లేదంటే మీ ముందు నడుస్తూ విద్యను నేర్చుకోమంటారా అని అడుగుతారట. ఆ మాటకి సూర్యనారాయణ స్వామి సంతోషించి నాయన నీ వంటి వారు ఈ సృష్టిలోని మరెవరూ లేరు. ఈ 2 కొండలపైన పాదాలను ఉంచి నిలబడు స్వామి అన్నారంట సూర్యనారాయణ. వెంటనే హనుమయ్య స్వామి సూర్యనారాయణకి ప్రదక్షిణ చేసి నమస్కరించి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఎత్తుగాన ఉంచి అన్ని దిక్కులను కూడాను ఆక్రమించి బ్రహ్మాండాలంతటిని కూడా ఆక్రమించి నిండేలా చేశారంట హనుమయ్య శరీరాన్ని. అంత శరీరాన్ని చూసి సూర్యనారాయణ స్వామి దేవతలు మునులు వీళ్ళందరూ కూడా మన హనుమయ్యని ఆశీర్వదించారంట. ఈ శరీరాన్ని ఇంత అవతారాన్ని చూసి సూర్యనారాయణ స్వామి ఆనందించి అప్పుడు సూర్యనారాయణ స్వామి ఇలా అన్నారంట. అయ్యా నీవు ప్రత్యక్ష రుద్రావతారుడివి, నీవు శివరూపానివి, నీవు కీర్తి కలిగించడానికి వచ్చావే కానీ నేను నీకు అసలు ఉపదేశించడం ఏంటయ్యా అని ఆ స్వామి హనుమయ్య దగ్గర అన్నారంట. అప్పుడు వెంటనే హనుమయ్య స్వామి వినయంగా మహాత్మా మీరు ఇలా అనవచ్చునా? మీరు వేదాలకే మూలమైన వాడివి. నన్ను శిష్యుడిగా చేసుకొని దయతో వేదత్రయాన్ని బోధించివయ్యా అని ఒక మామూలు రూపాన్ని ధరించారు హనుమయ్య స్వామి. అయితే సూర్యునికి ప్రధానిగా ఎదురుగా నిలబడేవాడంట హనుమ.
సూర్యుడు గడియకు 9,70,000 యోజనాలను వేగంతోని పయనిస్తుంటాడు. అదేవిధంగా అంతే వేగంతోని హనుమంతుడు కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి నేర్చుకోవలసిన విద్య అంతను కూడా నేర్చుకునేవారు. ఇలా స్వామి సూర్యనారాయణ దగ్గర విద్యనంతటిని నేర్చుకొని, మొత్తం అక్కడ జరిగిన విషయాలు, సంగతులన్నీ కూడా కిష్కింధలోని తన స్నేహితులతో పంచుకునేవారంట హనుమయ్య స్వామి. ఇలా గురువైన సూర్యుడు హనుమంతునికి సకల విద్యలను నేర్పిస్తారు. ఈ కథను నా నోటితో చెప్పించిన సూర్యభగవానునికి, హనుమయ్యకి మరొకసారి నమస్కరిస్తూ, మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు.